ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నదని భక్తుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఆ భక్తుని జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు జరిగించాడు, ఎన్నో ఆశ్చర్యకార్యములు జరిగించాడు, అద్భుత కార్యములు జరిగించాడు, శత్రువుల చేతుల నుంచి విడిపించాడు. అందుకే నా ప్రాణము ఆయన కాపాడిండు. కనుకనే నేను నా ప్రాణము యెహోవా కోసం కనిపెట్టుకొనుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము కోసము, లోక కార్యముల కోసము, లోక క్రియల కోసము, లోక సంబంధమైన విధానాల కోసము తన ప్రాణం ఏనాడు కూడా ఆయన లోపరుచుకొనలేదు. తాను బ్రతికినంత కాలము తన ప్రాణము యెహోవా కోసమే కనిపెట్టుకొని జీవించేదే. అందుకే భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమన్నాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొకమన్నాడు. ఈరోజు యేసయ్య యందు విశ్వాసం ఉంచిన మనము మన ప్రాణము యేసయ్య కోసం కనిపెట్టుకొని ఆయన నామమును ఘనపరిచే విధంగా ఈ లోకంలో మన ప్రాణం దేనికోసము ప్రయాసపడకుండా, లోక సంబంధమైన శరీర ఆశలు, కోరికలు, భోగేచ్ఛలకు లోబడకుండా మన ప్రాణము యేసయ్య కోసం కనిపెట్టుకొని బ్రతకాలని యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కోసం మన జీవితంలో ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే జీవించాలి, ఆయన మాటలే నెరవేర్చాలి, ఆయన ఉద్దేశ ప్రకారంగా జీవించాలి. అదే దేవుడు మనకు కోరుకునేది. ఆమేన్.